హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో స్వీట్ రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే ఇప్పుడు వీడియోలో చూపించి వివరించి చెప్తాను. హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇష్టపడని పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇష్టంగా తినగలిగేంత బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. నా వీడియోలో చూపించిన విధంగా యాజ్ టీజ్గా సూపర్ టేస్టీగా వస్తుంది. ఓకేనా. ముందుగా నేను ఎండు కొబ్బరి ముక్కలు ఒక హాఫ్ ఉంటుంది కదా చిప్ప, హాఫ్ చిప్ప వరకు తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని 3 యాలకులు వేసి పౌడర్ చేసుకున్నాను. అది బాగా పౌడర్ అయ్యింది అనుకున్న తర్వాత బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంత వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది, ఇబ్బంది లేదు. ఇంకా దాంతోపాటు క్యారెట్, బీట్రూట్ ఒక 2 క్యారెట్స్, ఒక పెద్ద బీట్రూట్ సరిపోతుంది. ఈ క్వాంటిటీకి వేసేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. పేస్ట్లా అవ్వడం కోసము వాటర్ వేసుకొని పేస్ట్ లాగా పట్టేసుకోండి, ఇబ్బంది లేదు. ఇలా పేస్ట్ అయింది అనుకున్న తర్వాత ఈ మిశ్రమంలో మనం కొద్దిగా పాలు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా రెస్ట్ ఇద్దాము. పాలు వేసుకొని నానబెట్టినట్టు అవుతుందన్నమాట. చక్కగా నేను చూపించిన ఒక టీ గ్లాస్ పాలు సరిపోతాయి, ఎక్కువగా అవసరం లేదు. ఒక్క టీ గ్లాస్ పాలు మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము. ఈ మిశ్రమాన్ని చక్కగా మనకి నానబెట్టినట్టు అవుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము. ఒక పాన్ పెట్టేసుకొని నెయ్యి కంపల్సరీ వేసుకుంటాను, ఎందుకంటే ఇంట్లో ఉంటుంది కాబట్టి నాకు అవైలబుల్గా. మీ దగ్గర నెయ్యి ఉన్నప్పుడే స్వీట్ ట్రై చేయండి. చిన్నపిల్లలకి నెయ్యి పెడితే చాలా చాలా మంచిది కదా, వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవుతుంది అని చెప్తారనమాట. అది కూడా ఇంట్లో చేసింది అయితే ఇంకా హెల్దీ అనమాట. ఇంకా ముందుగా జీడిపప్పులు అయితే ఒక 7 దాకా కట్ చేసి వేసుకొని అవి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈలోపు ఇదేమో గోధుమ పిండి అనమాట. అది పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంత నెయ్యిలో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఈజీగానే ఫ్రై అయిపోతుంది. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రై అయింది అనుకున్న తర్వాత మనం అక్కడ నానబెట్టి పెట్టాం కదా క్యారెట్, బీట్రూట్, బొంబాయి రవ్వ, పాలు ఇంకా వేసిన ఆ మిశ్రమాన్ని దీనిలో వేసుకొని వాటర్ దగ్గర పడేంతసేపు మిక్స్ చేసుకుంటే, ఈ మిశ్రమాన్ని వేసుకొని వాటర్ అంతా దగ్గర పడేంతసేపు మిక్స్ చేసుకోవాలి. దీనిలో నేను పంచదార వేసి ట్రై చేశాను. మీరు పంచదార అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే బెల్లం వేసి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది ఈ హల్వా అనేది. మన పిల్లలు క్యారెట్, బీట్రూట్ తినని వాళ్ళు ఉంటారు కదా, నార్మల్గా కేసరి చేసినట్టు కాకుండా ఇలా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా స్వీట్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. చూసారు కదా, ఇదంతా దగ్గర పడిపోయింది. ఈ టైంలో పంచదార ఒక కప్పు దాకా వేసుకుంటున్నాను. అంటే ఒక కప్పు అంటే ఒక 150 గ్రామ్స్ ఉంటుంది. ఓకేనా. వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఈ పంచదార కూడా బాగా కరిగి పాన్కి అంటుకోకుండా వస్తే మన స్వీట్ రెసిపీ అనేది అయితే పూర్తిగా రెడీ అయిపోయినట్టే. మీకు ఎప్పుడైనా చెప్పే విషయం గుర్తుపెట్టుకోండి, ఏ స్వీట్ అయినా మన పాన్కి అంటుకోకుండా వచ్చిందంటే ఇంకా ఆ స్వీట్ రెడీ అయిపోయింది, దగ్గర పడిపోయింది అని అర్థం. ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి ఫ్లేవర్తో ఎక్కువగా ఇష్టపడి తినే పిల్లలు ఉంటారు కాబట్టి వేసుకొని చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు ఈ టైంలో స్కిప్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా. మన స్వీట్ షాప్స్లో కొనే స్వీట్స్ కంటే ఇది హెల్దీ స్వీటు, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, నేను గ్యారంటీ ఇస్తాను. మీరు ట్రై చేసి పిల్లలకి తినిపించి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టి నాకు చెప్పండి కామెంట్స్లో. ఓకేనా. నా వీడియో నచ్చితే మాత్రం లైక్, షేరు, కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పుడు చెప్పే విషయమే, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. మీ ఝాన్సీ రాణి. స్వీట్స్, స్నాక్స్, రైస్ ఇంకా కర్రీస్ అన్ని వెరైటీస్ చేస్తూనే ఉంటాను.